కావాల్సిన అనుమతులు లభించడంతో పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగునీరు అందుతుంది. 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన కీలక అనుమతులు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అటవీశాఖ అనుమతులు తప్పనిసరి కావడంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. అటవీశాఖ అనుమతులు ఇప్పటికే రాగా తాజాగా పర్యావరణ అనుమతి కూడా వచ్చింది. పలు నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంపు హౌజుల నిర్మాణం వంటి వాటికి మొదటి దశగా 3600 ఎకరాల అటవీ భూమి అవసరమవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములిచ్చేందుకు రాష్ట్రం అంగీకరించింది. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగురు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలు సాగనున్నాయి. దీనిపై సంతృప్తి చెందిన రీజనల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ అనుమతులు నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. తాజాగా సీఎం రంగంలోకి దిగడంతో రోజుల వ్యవధిలోనే అనుమతులు లభించాయి. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. వీటిలో 5 ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజికొత్తూరు, మురకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంపు హౌజుల నిర్మాణం, మరో 2 ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం చేపట్టారు. తాజాగా అనుమతులు రావడంతో పనుల్లో మరింత వేగం పెరిగే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. అనుమతులు రాక ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని సాగునీటి అధికారులంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇటీవలే రిటైర్డ్ ఇంజనీర్లు పర్యటించి ప్రాజెక్టు పురోగతిపై సీఎంకు ఓ నివేదిక అందించారు. త్వరలోనే ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు.